వెళ్దాం అజయ్. ఎన్నికల ప్రచారానికైతే సమయం ముగిసిపోయింది. 5 గంటల నుంచి కూడా ఎక్కడికక్కడ మైకులు మోగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఎలాంటి ఆంక్షలు ప్రస్తుతం అమల్లోకి వస్తాయి? సెక్షన్ ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అమలుకి వస్తుంది. ఏదైతే ఇతర ప్రాంతాలు అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఓటర్లు మినహా మిగతా ప్రచారానికి నిర్వహించేందుకు వచ్చినటువంటి వారంతా కూడా ఆ ప్రాంతాలను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలు అనేది కొనసాగుతుంటాయి. ఈ డబ్బు పంపిణీకి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెడతాయి. డబ్బు పంపిణీ, మద్యం పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారాలు జరిగే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ పోలీసులకు సంబంధించినటువంటి భద్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు మొత్తం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీరియస్గా దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఒక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఒక లక్ష్యంతో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా మొత్తం 123 ఇటు మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్లకు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో డబుల్ డిజిట్లో మున్సిపల్ చైర్మన్లను గెలుచుకోవాలని, అదేవిధంగా 1000కి పైగా అంటే 4 డిజిట్లలో కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ దృఢ నిశ్చయంతో ఉంది. ముందు నుండి కూడా మున్సిపల్ ఎన్నికలపైన బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టి దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కువగా పట్టుంటుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఏకంగా ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా తీసుకొచ్చి మహబూబ్నగర్లో ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మహారాష్ట్ర ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి ఆదిలాబాదు, ఉమ్మడి ఆదిలాబాద్లో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం తోటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నవనీత్ కౌర్ లాంటి హీరోయిన్లతోటి ఎక్స్ ఎంపీలతోటి కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ పరిధిలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం, మరి ముఖ్యంగా మెజార్టీ మున్సిపల్ చైర్మన్లను కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ అయితే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ పైన విజయ డంకా మోగిస్తామన్న దృఢ నిశ్చయంతో కూడా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అన్ని తానే బండి సంజయ్ వివరించడం జరిగింది. అదేవిధంగా ఇటు నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి పార్లమెంటు పరిధిలో, అసెంబ్లీ పరిధిలో విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అజయ్.